మీరు కొమ్మూరి గారు కదూ అన్నది ఒక ఆమె ఆయాసాన్ని అణుచుకునే ప్రయత్నం చేస్తూ. అవునండి అన్నాను. మీ రచనలు చాలా చదివామండి. ఫోటోలను బట్టి మిమ్మల్ని గుర్తుపట్టి కలవాలని వచ్చాం. మేము నెల్లూరు బ్యాచి వాళ్ళం. మధ్యాహ్నమే ఇక్కడికి వచ్చాం అన్నది. వాళ్ళు మాకంటే కొంత ముందుగా వచ్చారు కాబట్టి కాటేజీలో దిగడమో ఆ తతంగమంతా పూర్తయిపోయి కాలక్షేపం కోసం ఆశ్రమంలో అటూ ఇటూ తిరగాడుతున్నారు. విజయవాడతో పాటు ఆంధ్రాలో అప్పటికి తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, నెల్లూరు మొదలైన చోట్ల శ్రీశ్రీ భగవాన్ సెంటర్లు ఉన్నాయి. అంతకు ముందే మద్రాసు, బెంగుళూరు, సేలం సెంటర్లు స్థిరపడిపోయాయి. భువనేశ్వర్లో కూడా సెంటర్ ఉంది. మీ నవలలు చాలా చదివాం అంటూ 2-3 నిమిషాలు మాట్లాడాక, మీరు మనిషికి ఏం కావాలి అన్న నవల రాశారు గుర్తుందా అన్నది. నా నవల నాకెందుకు గుర్తుండదు? అందులోని కథాపాత్రలు జ్ఞాపకం చేసుకుంటున్నాను. చివర్న కథానాయకుణ్ణి అడుగుతుంది మనిషికి ఏం కావాలి అని. తృప్తి అని జవాబు చెప్తున్నాననుకున్నావు కదూ? కాదు, తోడు అంటాడు హీరో ఆమె ఒళ్ళో తలపెట్టుకొని అన్నదామె ఆ చివరి దృశ్యం మననం చేసుకుంటూ. నా పాత్రలు, సంభాషణలు అంత క్షుణ్ణంగా గుర్తుపెట్టుకున్నందుకు చాలా సంతోషం కలిగింది. ఓ రచయితకింతకన్నా ఏం కావాలి? మీరిక్కడికి ఆ తోడును వెతుక్కుంటూ వచ్చాను. ఇజ్ ఇట్? వేణుగోపాలరావుకు ఇప్పటికీ నా తోడు కావలసి వచ్చిందా అన్నారట భగవాన్ హాయిగా, నిండారా నవ్వుతూ. ఆ సంగతి నాకు తర్వాత తెలిసింది. మా సంభాషణ ఇక్కడ జరుగుతున్నప్పుడే ఆశ్రమంలోనే అక్కడికి 50-60 గజాల దూరంలో తన నివాస మందిరంలో ఉన్న భగవాన్కి అప్పటికప్పుడే తెలిసిపోయి ఉంటుంది. కానీ సమయం వచ్చి ఆ సంభాషణ తన భగవద్దాసు ద్వారా విన్నప్పుడు కానీ బయటపడలేదు. ఆయనలా హాయిగా, నిండుగా, పకపకా నవ్వే దృశ్యం చూడాలని నా మనసెంత ఉవ్విళ్ళూరిందని. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ కల్కి అవతారాయ నమః.